అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. బొడ్డ రాజశేఖర రెడ్డి గారు అని ఎవరో ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దాడి చేశారట. దానికి సంబంధించి ఏం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని బట్టలు చింపేసుకుంటున్నాడు అంబటి రాంబాబు. ఈ రోజున రాష్ట్రంలోకి వేరే సమస్యలు ఏమీ లేవన్నట్టు మొత్తం వైసీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం ఇదే పని మీద ఉంది. అసలు దానిలో జరిగిన నిజాలేంటి, వాస్తవాలేంటి? బుట్ట రాజశేఖర రెడ్డి గారి కోసం అంబటి రాంబాబు ఆంబోతులో పడిపోతున్నాడు ప్రెస్ వాళ్ళ మీద. ఏంటి, అతను వచ్చి దాడి చేస్తే ఆ బుట్ట రాజశేఖర రెడ్డి దాడి చేస్తే మీరు అతను అరెస్ట్ చేయరా, కట్టడి చేయరా? మీకు దమ్ముందో అతను అరెస్ట్ చేయడానికి అంటున్నాడు. వాళ్ళని కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు సార్? చూడు మిస్టర్ కమెడియన్ అంబటి రాంబాబు, ముందే చెప్పాను, మీరు ఎవరికీ నీతులు చెప్పే స్థాయి కాదు మీ పార్టీది. ముఖ్యంగా నీది అసలు కాదు. ఇది మంచి ఇది చెడు అని చెప్పే స్థాయి నీది అస్సలు కాదు. ఎందుకంటే ఏది మంచో ఏది చెడు నీకే తెలియదు, ఎంత వయసు వచ్చినా కూడా. అలాంటి నువ్వు వచ్చి బుడ్డ రాజశేఖర రెడ్డి గారి సంగతి ఏంటో అట్టుంటే ఏం జరిగిందంటే అక్కడ శ్రీశైలం నుంచి ఎమ్మెల్యే అదే అంబటి రాంబాబు చెప్పిన వెర్షనే చెప్తున్నాను. అక్కడ వాస్తవం ఏంటనే తర్వాత చూస్తాం. శ్రీశైలం కొండ నుంచి వచ్చేస్తున్నారట, ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకున్నారట, వెళ్ళొద్దని గొడవ జరిగిందట, వాళ్ళ మీద దాడి చేశారట ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ అదైతే నిజం అనుకుందాం, కాసేపు నువ్వు చెప్పిందే. ఆల్రెడీ వాళ్ళ మీద కేసు నమోదైంది. ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న అనుచరుల మీద కేసు అయితే ఖచ్చితంగా నమోదైంది. ఎందుకంటే ఆ ఉద్యోగులు ఎవరైతే ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, కేసు నమోదు చేశారు. ఇక మీరు వచ్చి ఇక్కడ పీకేది ఏముంది? ఎప్పుడైనా జరిగేది అదే కదా. అయితే ఇప్పుడు మీరు వేళ వచ్చి అధికారుల మీద దాడి చేసిన వాళ్ళ మీద అలా చేస్తారు ఇలా చేస్తారని వాగుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టిన వాళ్ళ మీద ఏం కేసు పెట్టారా మీరు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి అందరు తలలో బద్దలు కొట్టుకుంటూ సీసీ కెమెరాల్లో పడినా సరే ఆ సైకోనా కొడుకుల్ని ఎంతమంది మీద కేసు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎవరికి తెలియని భాగవతం మీది. ఇక్కడ ఎమ్మెల్యే మీద కూడా ఎఫ్ఐఆర్ అయిందంటే ఆషామాషి విషయమా? మీ ఎమ్మెల్యేలు అందరూ అదపోలు చెప్తూ దొరికేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కేసు పెట్టారా మీరు? కేసు పెట్టారా? అరే మీరారా మాకు నీతులు చెప్పేది? కూటమి ప్రభుత్వానికి నీతులు చెప్పడానికి, తెలుగుదేశం పార్టీకి నీతులు చెప్పడం అలా మీ బతుకు సరిపోద్దా? అంబటి రాంబాబు ఎవరితోనూ చెప్పించుకునే పరిస్థితి అయితే కాదండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తప్పు మన వాళ్ళు చేసినా సరే సస్పెండ్ అవ్వలేదా? ఒక ఎమ్మెల్యే గారు సస్పెండ్ అవ్వలేదా తెలుగుదేశం పార్టీ నుంచి? ఒక ఇన్ఛార్జ్ సస్పెండ్ అవ్వలేదు జనసేన నుంచి 3 ఇన్ఛార్జీలు, నాకు తెలిసి 3 ఇన్ఛార్జీలు సస్పెండ్ అవ్వలేదా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదా? తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంత మాత్రాన ఈ పేటీఎం పకోడీగాళ్ళు వచ్చి అందరూ తప్పు చేశారని చెప్తే మీరు చెప్పే పనికిమాలిన మాటలు విని ఎవరు చర్యలు తీసుకోరు. మీరు చెప్పింది చేయడానికి కాదు ఉంటా కూటమి ప్రభుత్వం. ఇక ఎవరైతే ఒక బలమైన నాయకుడు ఉన్నాడో, ఒక బలమైన ఎమ్మెల్యే ఉన్నాడంటే అతని మీద లేనిపోయిన దుష్ప్రచారం చేసేసి అతని నాయకత్వాన్ని బదనాం చేసేద్దాం అనుకునే మీ పనికిమాలిన స్ట్రాటజీకి ఎన్నిసార్లు పడతారు ఎవరన్నా? జరిగే పని కాదు. వీళ్ళు వచ్చి మనకి నీతులు చెప్తారు. ఇనేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు వైసీపీడు అట. అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళ స్ట్రాటజీ, ఆ జూమ్ చేసే స్ట్రాటజీని మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. ఏమీ లేని చోట కూడా భూతత్వం పెట్టి చూపిస్తారు వీళ్ళు. వైసీపీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సాక్షి పేపర్, సాక్షి టీవీ చూసే గొర్రెలకు మనం ఏం చెప్పలేము. ఇన్ని ఆధారాలు చూపించిన వాళ్ళకి అర్థం కాదు. అలాంటి గొర్రెలనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పాపని వాళ్ళు పోతారు. ఇదండి పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.